యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలపై తీవ్ర వివాదం. నా అన్వేషణ ఛానల్ యూట్యూబ్ నుంచి బహిష్కరించాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక అన్వేషణ అరెస్ట్ కావాలంటూ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ధర్నాలు మొదలుపెట్టారు. ఇటీవల యూట్యూబర్ అన్వేష్ నిర్వహిస్తున్న నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ తీవ్ర వివాదానికి కేంద్రంగా మారింది. హిందూ దేవతలను మరియు హిందూ సాంప్రదాయాలపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా అవమానకరంగా ఉన్నాయని ఆరోపిస్తూ పలు హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నా అన్వేషణ ఛానల్ యూట్యూబ్ నుంచి పూర్తిగా బహిష్కరించాలని, అలాగే యూట్యూబర్ అన్వేష్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో హిందూ సంఘాలు ధర్నాలు కూడా నిరసనలు చేపడుతున్నారు. నా అన్వేషణ ఛానల్లో సామాజిక అంశాలు, నమ్మకాలు, సాంప్రదాయాలపై వీడియోలు ప్రసారం అవుతుంటాయి. అయితే ఇటీవల విడుదలైన కొన్ని వీడియోల్లో హిందూ దేవతలను, పూజా విధానాలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు కేవలం విమర్శ స్థాయిలో కాకుండా కోట్లాది హిందువుల మత విశ్వాసాలను గాయపరిచేలా ఉన్నాయని వారు అంటున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మతాలను అవమానించే హక్కు ఎవరికీ లేదు. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్వేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. కొన్ని సంఘాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు కూడా నమోదు చేశాయి. అలాగే యూట్యూబ్ యాజమాన్యానికి అధికారికంగా ఫిర్యాదు చేసి ఈ ఛానల్ ను వెంటనే తొలగించాలని కోరారు. హిందూ సంఘాలు కేవలం ఛానల్ తొలగింపుతో పాటు సరిపెట్టడం లేదు. భారత శిక్ష సంహితంలో మత భావాలను దెబ్బతీసే సెక్షన్ల కింద అన్వేష్ పై కేసులు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి కంటెంట్ ను కఠినంగా శిక్షించకపోతే భవిష్యత్తులో మరింత మంది యూట్యూబర్లు ఇలా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది అని వారు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ వివాదంలో యూట్యూబ్ పాత్ర కీలకంగా మారింది. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం మత ద్వేషాన్ని ప్రోత్సహించే కంటెంట్ నిషేధితం. ఏ మతాన్నైనా అవమానించే వీడియోలపై చర్యలు తీసుకునే హక్కు యూట్యూబ్ కి ఉంది. పునరావృతంగా నిబంధనలకు ఉల్లంఘిస్తే ఛానల్ ను సస్పెండ్ చేయవచ్చు లేదా శాశ్వతంగా తొలగించవచ్చు. ఇక ఈ నిబంధనల ప్రకారం నా అన్వేషణ ఛానల్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు కోరుతున్నారు. ఇక ఈ వివాదంపై యూట్యూబర్ అన్వేష్ కూడా స్పందించినట్లు తెలుస్తుంది. తన ఉద్దేశం మతాన్ని అవమానించడం కాదని సమాజంలో ఉన్న కొన్ని ఆచరణలపై చర్చ మాత్రమే ఆయన చెప్తున్నారు. అయితే హిందూ సంఘాలు ఈ వివరణను అంగీకరించడం లేదు. వీడియోలలో మాటలే సాక్ష్యమని వారు స్పష్టం చేస్తున్నారు. భారత రాజ్యాంగ భావన ప్రకటన స్వేచ్ఛను కల్పించినప్పటికీ అదే సమయంలో మత భావాలను దెబ్బతీయకుండా ఉండాలని బాధ్యతను కూడా గతంలోనూ కోర్టును పలుమార్లు చెప్పిన విషయం ఏమిటంటే విమర్శకు స్వేచ్ఛ ఉంది, కానీ ద్వేషాన్ని రెచ్చగొట్టే హక్కు ఎవరికి లేదు. ఈ నేపథ్యంలో అన్వేష్ వ్యాఖ్యలు చట్టాన్ని ఉల్లంఘించాయా లేదా అన్నది న్యాయ వ్యవస్థ తేల్చాల్సిన అంశంగా మారింది. ఇక యూట్యూబ్ అన్వేష్ మరియు నా అన్వేషణ ఛానల్ చుట్టూ నెలకొన్న ఈ వివాదం కేవలం ఒక వ్యక్తి సమస్యగా కాకుండా డిజిటల్ యుగంలో కంటెంట్ బాధ్యతపై పెద్ద చర్చకు దారి. యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్లు మాటల భావాన్ని, ప్రభావాన్ని అర్థం చేసుకుని బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన స్పష్టం చేస్తుంది. అదేవిధంగా చట్టం, యూట్యూబ్ వంటి వేదికలు, సమాజం ఇవన్నీ సమతుల్యతగా స్పందించని ఇలాంటి వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించగలదని అంటున్నారు.